అందరికీ వందనాలు. ఈరోజు మనం యావత్ ప్రపంచం ఏ ఆదివారం జరుపుకుంటుందండి? మట్టల ఆదివారము. దీన్ని రాణి కొమ్మల ఆదివారం అంటారు. ఇంగ్లీష్లో పామ్స్ అంటే అంటారు. పామ్ అంటే ఖర్జూర మట్టలు కానీ, కొబ్బరి మట్టలు కానీ, ఏదో మట్టలు కానీ, పామ్ లీవ్స్ అర్థమైందా? సో ఈరోజున మన సంఘంలో కూడా ప్రభు మరి ఈ యొక్క యేసు ప్రభు వారి యొక్క ప్రవేశం గురించి 500 సంవత్సరాల క్రితము జకరియా ప్రవక్త ప్రవచించాడు. ఎవరండి? 500 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనం జరిగింది. ఇప్పుడు కాదు, 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ ప్రవచన వాక్యము జకరియా గ్రంథంలోకి వెళదాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. ఎవరైనా తీస్తే చదవండి. జకరియా 9వ అధ్యాయము 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ యొక్క ప్రవచనము, ఇది ప్రవచనము ఏ ప్రవక్త పలికాడు? జకరియా ప్రవక్త. ఎన్ని సంవత్సరాల క్రితం అంటే సుమారు 500 సంవత్సరాల క్రితము ఈ ప్రవచనము రాశాడు. సో ఎవరు? సియోను నివాసులారా. సియోను నివాసులు అంటే ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు. నీ రాజు బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు ఎవరండి? నీతిపరుడు. ఎవరండి ఆ రాజు? నీతిపరుడు, రక్షణ గలవాడును. నీతిపరుడు, రక్షణ గలవాడు. దీనుడు. ఆయన ఎవరండి? దీనుడు అంటే ఆయన నీతిపరుడు. ఆయన నీతిపరుడు, రక్షించేవాడు, దీనుడు. సో ఆయన దీనుడునై ఆయన ఎలా వస్తున్నాడు? ఈ రాజు ఎలా వస్తున్నాడంటే, ఒక రాజు వస్తున్నాడంటే స్వారీ చేస్తూ గుర్రం మీద వస్తాడే. గుర్రాల మీద రౌద్రంతో, అర్థమైందా? రౌద్రంతో విల్లు పట్టుకుని యుద్ధానికి కాలు దివేటువంటి వారు రాజులు. రాజులు ఇది అర్థమవుతుందా? ఈ యొక్క రాజులు పిల్లారా, రాజుల యొక్క అహంకారం వేరు, వాళ్ళ క్రోధం వేరు, వాళ్ళ యొక్క గర్వం వేరు. ఈ రాజు ఎవరు అంటే వినమ్రుడు. ఈ రాజు ఎవరండి? వినమ్రుడు. చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాజు ఎవరండి? సాత్వికుడు. అర్థమవుతుందా? ఆ రాజు ఎవరు? నీ రాజు నీతిపరుడును అన్నాడు కదా. ఈయన సాత్వికుడు అంటే ఎలాంటి పాపము లేదు. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడు. దీనుడుగా వస్తున్నాడు కదా. దీనుడు అంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు. ఆయన ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. గర్వంతో పెట్టరేగలేదు. దీన మనస్సు గలవాడై ఉండి ఆయన తగ్గించుకున్నాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు.
కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవునికి స్తోత్రం. అంటే ఈయన దేవుడై ఉండి దేవుడితో సమానని ఎంచుకోలేదు. దేవుడితో సమానుడని ఎంచుకోలేదు. ఏం చేశాడు? తనను తానే రిక్తుని చేసుకున్నాడు. తను తానే గాయపరుచుకున్నాడు. తన హృదయాన్ని గాయపరుచుకున్నాడు, మనసును గాయపరుచుకున్నాడు, శరీరాన్ని గాయపరుచుకున్నాడు. విదేపిల్లారా, ఆయన యొక్క తగ్గింపు చూడండి. సో ఇప్పుడు సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోలేను. అంటే ఎవరు తగ్గించుకుంటారండి? ఒక మాట అంటే భార్య పడదు, ఒక మాట అంటే కొడుకు పడదు. ఆ సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. సో మరి ఈయన ఒక రాజు అయ్యింది, ప్రపంచానికి సృష్టికర్త అయ్యింది. ఆయన ఏం చేశాడు? తన్ను తాను తగ్గించుకుని ఆయన సిలువ మరణము పొంది అంతగా విధేయత చూపాడు. సో అందువల్ల ఏమైందంటే 11 వచ్చేసరికి ప్రతి నామములకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అంటే అన్ని నామాల కంటే పైనామము ఎవరికి ఇచ్చారు? యేసు ప్రభు వారికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ 12 వచ్చిన కాబట్టి ప్రియులారా మీరు ఎల్లప్పుడూ ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 12 వచ్చింది. కాగా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ఆయన తన ప్రాణాన్ని లక్ష్య పెట్టలేదు. భూమి మీద తన యొక్క జీవితాన్ని లక్ష్య పెట్టలేదు. ఆయన ఏమి నేర్చుకున్నాడంటే విధేయత చూపించడం నేర్చుకున్నాడు. వదకు తేవబడిన గొర్రె పిల్లలాగా ఆయన వినమ్రుడై విధేయతో నోరెత్తి మాట్లాడకుండా మౌని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనలో మాటలేదు. ఇంకా నువ్వు చెప్తావా? చంపేసి ఎదురు తిరగలేదు, ఎదురు మాట్లాడలేదు. మీరు ఎదుగుతుందనే కదా అని ఆయనే ఎదురుగా వెళ్ళి నేనే ఆయన అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత ధైర్యం ఆయనలో ఉంది. దేవుడి బిడ్డలారా, ఈ రోజున ఆ యొక్క జకరియా ప్రవక్త చెప్పినటువంటి మాట మన యొక్క హృదయాల్లో నిమిడుతున్నది. దేవుడి బిడ్డలారా, రండి నా కాడి ఎత్తుకోండి, నా ఎత్తు నేర్చుకోండి. మీరు నా ఎత్తు రండి, నా కాడి సులువైంది. నేను దీనత్వం గలవాడు, సాత్వికులను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎత్తు నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ విశ్రాంతి దొరకదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీకు విశ్రాంతి లేదు. నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతి ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. 30 వచ్చిన ఎలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మొయ్యలేనటువంటి భారాన్ని మోస్తూ ఉన్నాం. అందుకే ఆయన ఏమనంటే నీ పనుల భారము నా మీద వేయండి అన్నాడు. నీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు. సో ఇప్పుడు నీ భారం పనుల భారమైనా, చింత అయినా, వేదనైనా, ఏదైనా కానీ నా మీద వేసి ఆయన ఓజాడమన్నాడు. అంటే విధేయత అనేది అలా ఉన్నారు. ఆయన మాటకు లోబడే తత్వం, యేసు ప్రభువు మాటకు లోబడే తత్వం ఉండాలి. ఈ బికేమ్ ఒబీడియంట్. తండ్రి మాటకు విధేయత చూపించాడు, సృష్టికర్తకు విధేయత చూపించాడు. భూమి మీద సామాన్య మనిషిగా ఆయన జీవించాడు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈయన యొక్క విధానం ఏ విధంగా ఆయన యెరూషలేములోకి వెళ్ళాడో మత్తయి సువార్తలో కూడా చూస్తున్నాం. 21వ అధ్యాయంలో అసలు ఏమి జరిగింది ఆ సంఘటన గురించి వివరిస్తూ ఉన్నారు మత్తయి గారు. ఆయన ఏ విధంగా యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు, ఆ యొక్క
సాంగ్యమంతా కూడా సంఘటన జరిగినటువంటి కార్యాలన్నీ కూడా మత్తయి గారు వివరిస్తూ ఉన్నారు. తరువాత యెరూషలేము, మత్తయి సువార్త 21వ అధ్యాయం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫేగుకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. విప్పండి, వెళ్ళండి. బంధకములలో ఉన్నవారులారా, ఆయన ఎందుకు వచ్చాడు? తండ్రి యొక్క ఆత్మ నాతో ఉన్నది. బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి, చెరసాలలో ఉన్న వారిని రిలీజ్ చేయడానికి, చనిపోయిన వారిని లేపడానికి, గుడ్డి వారికి చూపునివ్వడానికి, గుడ్డి వారికి నడవడానికి, చెవిడి వారికి వెనికిడి, ఈ యొక్క అన్ని వరాలన్నీ కూడా ఏంటి? బంధకాలు ఇవన్నీ కూడా. అర్థమైందా? శారీరక బంధకములు. నడవలేని తనం ఏంటండి? శారీరక బంధకం. అంటే ఈ యొక్క కట్టబడి దేనికి? నువ్వు గుంటోడిగా ఉన్నావు, గుడ్డోడిగా ఉన్నావు, రక్తస్రావంతో బాధపడుతున్నావు, పక్షవాతంతో బాధపడుతున్నావు, మరి ఇన్ని రోగాలతో బాధపడుతున్న మనకు విడుదల దయచేయటానికి ఆయన భూమి మీదకు వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. లోకంతో నువ్వు కలిసిపోతున్నావు, లోకంలో ఉన్నటువంటి మనుషులాగా నువ్వు మారిపోతున్నావు. కాబట్టి వీరికి వేరుగా ఉండి జీవించడం కోసం నీకు ఒక మార్గం చూపించడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. రూతు ఆ యొక్క ప్రజలతో కలవలేదు, వేరుగా ఉంది, బతలేడు. అత్త మాటకు విధేయురాలై అత్తతో అంటి పెట్టుకున్నటువంటి కోడలు ఎవరంటే రూతు. దేవునికి స్తోత్రం. అంటే ఆ మార్గము, ఆయన మార్గము మనకు చూపించడానికి ఆయన భూమి మీదకి వచ్చి, నువ్వు ఏ బంధకములో కట్టబడి ఉన్నావు, ఏ బంధకాల చేత బాధపడుతున్నావు, వాటి నుంచి విడుదల దయచేయడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. గాడిద కట్టి వేయబడదు, దాన్ని విప్పితేనే కానీ అది రాదు. నీ జీవితం కూడా పాపముతో కట్టి వేయబడి ఉన్నది. పాపంతో చూడండి, ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 1వ వచనం. మన పరిస్థితి ఎలా ఉందంటే, చచ్చిపోయి మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. మీ అపరాధముల చేతను పాపముల చేతను నీ బ్రతుకు ఎలా ఉందంటే నిశ్చలముగా, అంటే ఇక్కడ స్థిరత్వము లేదు, నీలో జీవము లేదు, నిర్జీవిగా ఉన్నావు, అంటే చనిపోయిన స్థితిలో ఉన్నావు. అందుకే చాలా కష్టమైన మాట పౌలు గారు పడింది, చచ్చిన స్థితిలో ఉన్నావు అన్న. నువ్వు చచ్చిపోయావు అన్నాడు, బ్రతుకున్నావని చచ్చిపోయింది. ఊరుకుంటారు ఎవరన్నా? ఏం మాట మాట్లాడుతున్నావు అసలు? నిన్నుడు కూడా మంచి మాట రాని మనల్ని పరి విధాలుగా అంటారు. పౌలు గారు ఎఫెసు సంఘాన్ని ఖండించాడు. ఎఫెసు ఊరు ప్రాంతాన్ని ఖండించేశాడు ఆయన. ఏమని? మీ అపరాధాల చేత పాపముల చేత మీరు సచ్చిన స్థితిలో ఉన్నారు. ఈ రోజున వాళ్ళ పాపానికి కట్టివేయబడ్డారు. వాళ్ళు పాపానికి శాపానికి వాళ్ళు కట్టివేయబడ్డారు. అలాంటి వారికి ఇప్పుడేం కావాలి? విడుదల కావాలి. దేని నుంచి విడుదల? పాపము నుంచి విడుదల కావాలి. ఆ విడుదల దయచేయడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్ల మీరు కనబడు, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. సో ఇప్పుడు సేవకు డ్యూటీ ఏంటంటే, ఎవరైతే ఈ బంధకాలలో ఉన్నారో ఆ కట్టుబాట్ల నుంచి, ఆ కట్టడల నుంచి వీరిని విడిపించి వాళ్ళు రిలీజ్ చేయడమే. అంటే యేసు ప్రభువారు అన్నారు, నేను మీకు స్వాతంత్ర్యం ఇవ్వడానికి వచ్చానన్నాడు. ఏ స్వాతంత్రం? ఫ్రీడమ్ ఫ్రమ్ ద సిన్. అంటే పాపం నుంచి విముక్తి కావాలి, పాపం నుంచి విముక్తి కావాలి. సో నా యందు ఉన్నవాడు ఇంకా వాడు దాసుడని పిలవడు, దాసుడని పిలువక కుమారుడని పిలుస్తారన్నాడు. సో కుమారుడు ఎప్పుడు కూడా, అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారండి. మన ఇంట్లో పనిచేసేటువంటి దాసి కొడుకున్నాడు, యజమాని కొడుకు ఉన్నాడు. యజమానురాలు వచ్చి దాసి కొడుకుని ఎత్తుకుంటుందా, తన కొడుకుని ఎత్తుకుంటుందా? తన కొడుకుని ఎక్కువగా ప్రేమిస్తుంటుంది, ఎత్తుకుంటుంది. అంతేగా దాసి కొడుకుని యజమానురాలకి ఎవరి కొడుకు అని తెలుసు? దాసి కొడుకు అని తెలుసు. కాబట్టి వాడికి స్వాతంత్ర్యం లేదు, స్వేచ్ఛగా ఆడుకోలేడు,
తిరగలేడు, వాడు నచ్చింది తినలేడు. అంటే లోపడతాడు వాడు, వాడికి స్వేచ్ఛ లేదు. ఈ విధంగా ఈ కట్టుబాట్ల చేత ఈ బంధకాల్లో ఉన్నటువంటి ప్రజలని విడిపించడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే హాగరు సంతానం ఎవరంటే దాసులైన వారు. ఆ సారా సంతానం ఎవరంటే స్వతంత్రులు. వీళ్ళు స్వతంత్రులు. సో ఈ రోజున మరి ప్రభు మనకు నేర్పిస్తుంది ఏంటంటే వారిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఏ శాపము చేత నువ్వు నలిగిపోతున్నావు, ఏ కోపము చేత నువ్వు ఉద్రేకముతో రేగిపోతున్నావు, ఏ క్షమించలేని గుణము చేత నువ్వు పెట్టేగిపోతున్నావు, ఏ బంధకాలలో చిక్కబడి ఉన్నావు, దాని నుంచి తప్పించడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వేటగాడు వేటాడడానికి వెళ్ళాడు. అడవిలో చూస్తే పావురాలు విపరీతంగా ఉన్నాయి. పట్టుకోవడానికి వల వేశాడు. వల వేస్తే వల నిండా పావురాలు పట్టాయి. ఒకరోజు నమ్మటానికి అవన్నీ తీసుకెళ్ళి ఒకరోజు నమ్మటానికి సాధ్యపడకపోతే ఏం చేశారంటే వాటిని ఇంటికి తీసుకువెళ్ళి బాగా మేతేసరికి బాగా తినేసి లోవ్ అయిపోయాయి. ఇక అవి ఎగరలేకపోతున్నాయి, వాళ్ళ నుంచి బయట రాకపోతుంది. సో దాన్ని అదునుగా చూసుకుని ఏం చేశాడంటే వీటిని ఒకదాని తర్వాత సంతలో తీసుకెళ్ళి అమ్మడం ప్రారంభించాడు. ఈ విధంగా మనం కూడా ఏంటంటే శారీరక పుష్టిని కోరుకుంటున్నాం కానీ ఆధ్యాత్మిక అభివృద్ధిని కోరుకోవడం లేదు. శరీరం అయితే ఆరోగ్యంగా ఉందనుకుంటున్నాం కానీ మానసిక రోగంతో మనం అందరం కూడా బాధపడుతూ ఉన్నాం. దేర్ ఇస్ ఏ ప్రాబ్లం ఇన్ ద మైండ్. ఫస్ట్ దేనికి స్వస్థత కావాలంటే మనసుకు స్వస్థత కావాలి. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఆ యొక్క వేటగాడు ఏ విధంగా పౌరులు పట్టుకుని అమ్ముతున్నాడు. బలిసిన వాటిని అన్నిటి కూడా అమ్మేశాడు. బలమైన వాటిని, ఏవైతే బరువు తక్కువ ఉన్న వాటిని ఉంచి వాటిని కూడా ఏం చేస్తున్నాడు, మేపి అమ్ముతున్నాడు. చేపలు గేలగత్వం ఎందుకు పడితేనే దానికి చేప ముక్కో లేకపోతే మాంసమో ఏదో తగిలిస్తారు కాబట్టి ఈజీగా ఆ వాసనకి, ఆ నీసు వాసనకి అవి అక్కడికి వచ్చేస్తామండి. అక్కడ ఆ ముళ్ళు ఉందని దానికి తెలుసా, తెలియదు. నోరు తెలుస్తుంది, ఆ ముళ్ళు ఒక్కసారి గొంతులో గుచ్చుకుంటుంది, విడిపించుకోవడానికి అవకాశం లేదు. పాపం కూడా అంతే. పాపం కూడా ఒక హూక్ లాంటిది, గేలం లాంటిది. అర్థమవుతుందా? ఆ కొక్కి ఏ విధంగా గొంతులో చిక్కుకుని అలాగే ఆ ముళ్ళు అలాగే ఉండేది బయటికి రాకుండా ఉండడం వల్ల అది గిలగిల్లాడుతూ చచ్చిపోతుందో, పాపం కూడా మన అలాగే చేస్తుంది. ఆ పాపములో కట్టబడి ఉన్న మనలను విడిపించడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఎవడైనా మీతో ఏమైనా అనియడలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను, వెంటనే అతను వాటిని తోలిపెట్టునని వారి ప్రవక్తలు చెప్పబడి నెరవేరినట్లు ఇది జరిగేను. ఏ ప్రవక్త చెప్పాడు? జకర్యా ప్రవక్త చెప్పాడు. దేవుని స్తోత్రం. 9వ అధ్యాయం 9వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బారావాహ పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమార్తె చెప్పుడే అన్నది. శిష్యులు వెళ్ళి తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలు తోలుకుని వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేది. జన సమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వస్తుంటే ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారు? దారి పొడుగునా అనేకులు బట్టలు దారి పొడుగున వాడు ఏం చేశారండి? బట్టలు పరిచారు. ఆయన భారవాహమైనట్టే గాడి మీద ఎక్కి వస్తూ ఉంటే బట్టలు పరిచి ఆయన ఆహ్వానించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
సో జనసమూహాలకు దారి పొడవునా బట్టలు పరుస్తూ ఉన్నారు. కొందరైతే చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా నడుస్తూ వాళ్ళందరూ కూడా వాటిని కొమ్మలు కూడా పరుస్తూ ఉన్నారు. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచున్న వారును వెనుక వచ్చున్న వారును దావీదు కుమారునికి జయము. దేవుని స్తోత్రం. దావీదు కుమారునికి జయము. ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఈ కేక ఎవరు వేశారంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు లూకా సువార్త మరి 1-2 అధ్యాయం 11 వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ 14 వచ్చి 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవుని ఆయన దృష్టిలైన వారికి భూమి మీద సమాధానం. అంటే ఇది దేవదూతల భాష. ఇది ఎవరి భాష అండి? దేవదూతల భాష. దేవదూతల భాష ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు అప్పుడున్నటువంటి జనమంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు వారందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు దావీదు కుమారునికి జయము, యూదుల రాజుకి జయము అంటున్నారు. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక. దయ్యాలు కూడా మాట్లాడారు. దావీదు కుమారుడా నీకు మాతో ఏమి పని అని గర్జించాయి, భయపడిపోయాయి. మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ప్రార్థన చేశారు. ఈ విధంగా ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అన్నారు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడేది. జనసమూహం ఈయన గలిలీలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పి దేవునికి స్తోత్రం. ఆయన రాజుగా అని చెప్పి కొంతమంది ఏం చేశారు? ప్రవక్తగా తెలుసుకున్నారు. యేసు దేవాలయంలో ప్రవేశించి అక్కడ జరిగినంత కూడా చాలా ఉంది. ఈ విధంగా దేవుడు భూమి మీద ఎలాంటి గుర్తింపు లేకుండా బ్రతుకుతున్న యేసు ప్రభు వారిని ఒక రాజుగా ప్రజలు ఈ రోజున ఊరేగిస్తూ ఉన్నారు, సన్మానిస్తూ ఉన్నారు, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన సంఘంలో కూడా మనం మరి కట్ల పట్టుకుని ఎందుకు వచ్చామంటే ఇది ఆయన మా రాజు, is the king of kings. ఎవరైనా king of kings, రాజులకు రాజు. ప్రకటన గ్రంథం చూడండి 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఈ మాటను చదువుతూ ఉన్నాం. ఆయన రాజులకు రాజు. అర్థమవుతుందా? ఆయన రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సో ఈ రోజున మనమందరం కూడా ఆ రాజును మనం స్తుతిస్తూ ఉన్నాం. సో ఆ రాజు ప్రియమైన బిడ్డలారా మన మధ్య ఉన్నాడు. ఈ రోజున ఆ రాజు మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయనతో మనం సహవాసం చేయడానికి మరి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఎంతకాలము మరి ఆయనకి దూరంగా ఉండి ఆయన నామాన్ని అగౌరవపరుస్తాం? సో ఈ రోజున ఇది డిసిషన్ టైం. దేవుడు మరి ఆయనే మనకు తోడుగా ఉండి మన కన్నీల నుంచి ప్రత్యేక బాష్ప బిందువును ఆయనను తుడిచివేస్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యంతో ముందుకు సాగాలి అంటే మనము ఆయనతో కలిసి ఉండాలి. ఈ రాజు బట్టలు పరిచారు, గాడిద పెళ్లి విప్పారు. చూడు, ఏనాడు ఎవరు కూడా గాడిదను ఎక్కలేదు. అంటే అలాగా నూతనముగా ఉండాలి. ఎప్పుడు కూడా నీ మనసు నూతనముగా ఉండాలి. నూతనముగా ఉండి దేవునికి నచ్చినటువంటి కుమార్తెగా మనము జీవించాలి. ఆయన నుంచి మనం ఇక్కడ ఈ యొక్క గాడిద గురించి చూస్తాం. కానీ గాడిదని ఎందుకు ఇక్కడ ఒక రాజు ఎందుకు ఎక్కారంటే గుర్రాల మీద రావాల్సినటువంటి రాజు గాడి మీద ఎందుకు వచ్చాడంటే గాడిద విధేయతకు చిహ్నముగా ఉంది. అంటే ఏ రాజు అయితే శాంతి సమాధానం కలిగి ఉంటాడో ఆ రాజు గాడిద మీద ప్రయాణం చేస్తాడు. సమాధానం కలిగిన రాజు గాడిద మీద ప్రయాణం చేస్తాడు. గర్వంతో ఉన్నటువంటి రాజు గుర్రం మీద ప్రయాణం చేస్తాడు. అందుకే ఆయన గాడిదను ఎదుర్కొన్నాడు. ఇది ప్రవక్త మరి చెప్పినటువంటి ప్రవచనము
ఈ రోజున యేసు ప్రభువారు యెరూషలేములోనికి ఒక రాజుగా వెళ్తూ ఉన్నాడు. ఆయన మామూలు మనిషిగా వెళ్ళాడు. ఇన్నాళ్ళు ఆయన ఎలా వెళ్ళాడంటే మామూలు మనిషి, సాధారణ మనిషిగా వెళ్ళాడు. ఆయన ఎప్పుడు వరకు యెరూషలేము ఎప్పుడైనా కానీ ఆయన ఎలా వెళ్ళాడండి? సామాన్యమైనటువంటి మనిషిగా వెళ్ళాడు. ఇప్పుడు యెరూషలేముకి ఎలా వెళ్తున్నాడంటే ఒక రాజుగా వెళుతూ ఉన్నాడు. సో ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను అనుకోండి, ఎవరు నన్ను పట్టించుకోరు. అదే నేను చీఫ్ మినిస్టర్ అయ్యాను అనుకోండి, అందరూ ఏం చేస్తారు? ఆ రోడ్ అంతా ఫుల్ అయిపోతుంది, బ్లాక్ చేసేస్తారు. చీఫ్ మినిస్టర్ వస్తున్నారు, ఎవరు ఉండొద్దు. అర్థమైందా? వెళ్తాను పెట్రోల్ బంక్ వెళ్తాను, కిరాణా షాప్, ఎక్కడికి వెళ్తానికి దారి ఉండదు. సాధారణ మనిషికి ఉన్నటువంటి వాల్యూ వేరు, రాజుకున్నటువంటి వాల్యూ వేరు. ఈ రోజున ఒక క్రైస్తవుడిగా మనము ఎవరమంటే రాజులైన యాజక సమూహము. దేవుని స్తోత్రం. ఆ పేతురు గారు ఏమన్నారండి? మీరు రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు కాబట్టి యు ఆర్ ద కింగ్. అర్థమవుతుందా? మీరు రాజులు, అంతేగాని దాసులు కాదు, దాసిరాటలు కాదు. ఇంకా ఆ మాట కొట్టివేయండి. We are the kings. మన రాజులవి, మన పిల్లలు రాజులు. కాబట్టి ఆ దేవుడు మరి ఈ రోజున నిన్ను నిలబెట్టాడు తన యొక్క సన్నిధిలో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యముతో ఆయన్ని వెంబడించడానికి మనం సిద్ధపడాలి. మన సిద్ధపాట్లు ఆయన అనుసరించడంలో ఎలాంటి లోపము లేకుండా ముందుకు సాగాలని ప్రభుపేట మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఆయనలో విశ్వాసం ఉంచాలి. విశ్వాసంలో సన్నగిల్లకూడదు. ఎంతమంది వచ్చినా ఏం జరిగినా కానీ నీ విశ్వాసం నీ ప్రాణరక్షణగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని మరి భయపడిపోయి ఆయన ఎవరో నాకు తెలియదు, పేతురేని స్వభావం వచ్చేది. కొన్నిసార్లు పేతురేని స్వభావం వచ్చేస్తుంది. కాపాడుకోవాలి, విశ్వాసాన్ని పరిరక్షించుకోవాలి, దేవుని కొరకు నిలబడాలి, ప్రభు సాక్షిగా ఉండాలి. నా నిమిత్తము నిందపడిన వారు ధన్యులు, పరలోకంలో మీ ఫలం అధికమవుతుందని సెలవించిన దేవుడు భూమి మీద కాకపోతే పరలోకంలో నీ జీవితాన్ని గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి యూదుల రాజుగా వస్తున్నటువంటి ఆ సియోను రాజును నీ హృదయంలో ఆహ్వానించాలి. మరి ఆయన రావాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే సిద్ధపడాలి. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయాలి. ఆ రాజు మనలో నివాసం ఉంటాడు. రాజుగారు మరి భోజనం కూర్చుని ఎన్నో వంటలు చేస్తాం. మరి ప్రభు యేసయ్య నీ హృదయంలోకి వస్తున్నాడంటే నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి దుర్మార్గతలంతా కూడా తీసివేస్తే ఆయన యొక్క ఆశీర్వాదాలు కుటుంబాలను విస్తారంగా వస్తే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ ప్రభు మీద ఆధారపడి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. దావీదు కుమారునికి హోసన్నా. హల్లెలూయా.